వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఎన్నమ్మ తల్లి గురించి చెప్పాలి అంటే మన వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట. ఈ అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే. ఇంకా చాలా చాలా అంటే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గర. సంతానం లేని వాళ్ళకి వచ్చి మొక్కుకుంటే కనుక కంపల్సరీగా పిల్లలు పుడతారు సంవత్సరం తిరిగే లోపని ఒక గట్టి నమ్మకం. సో ఇలా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చి చెప్పుకుంటే కనుక కోరికలు తీరుతాయని ఒక గట్టి నమ్మకం అంతే. ఈ అమ్మవారి పండగ చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే అమ్మవార్లకి ఉపవారం పెట్టాలి కాబట్టి ఒక అన్నం వండాలి, ఇంకా పప్పు కూడా వండాలన్నమాట. తెల్ల పప్పు ఇంకా అన్నం ఇవి వండి అమ్మవారికి పెట్టుకోవాలి. అది ఉపవారం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అంట. మనం ఎంత పంచభక్ష పరివన్నాలు పెట్టినా కూడా వాటిని పక్కన పెట్టేసి ఈ పప్పు అన్నం ఒకటి అమ్మవారు ఆరగిస్తారంట, అంత ఇష్టం. సో మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారికి అన్నం ఇంకా పప్పు అన్ని పెట్టేసి రెడీ చేస్తున్నాము. ముఖ్యంగా అమ్మవారికి ఇలాంటి ఉపవారాలు పెట్టినప్పుడు మైదా పిండితో చేసిన అట్టు అంటారు కదా, అది కూడా పెడితే ఇంకా చాలా చాలా ఇష్టం అంట. సో అందుకే కొంచెం గిన్నెలో మైదా పిండి తీసుకొని దానిలో బెల్లం వేసి కలిపేసి అట్టు వేయాలి. ఈ అట్టు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలంట. అంటే తిరగవేసి వేయకూడదంట. ఎలా అయితే వేస్తామో అలాగే అట్టు కొంచెం కాలిన తర్వాత తీసి అలాగే ఉపవారం మీద పెట్టాలంట. సో ఇలాంటివన్నీ పాటించాలి ఈ అమ్మవారి పండుగ చేసినప్పుడు. ఎర్రమ్మ తల్లి గుడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అంటే మాటల్లో చెప్పలేము. చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో ఒడిస్సా, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఇటు రాజమండ్రి, విజయవాడ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టుకొని ఉద్యోగం రావాలని, పెళ్లిళ్ళు అవ్వాలని, లేకపోతే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఇలాంటి చాలా మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టలేని వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుని అమ్మవారికి దండం పెట్టుకుంటే గనక సంవత్సరం లోపల పిల్లలు పుడతారని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉంది. ఇందాక చెప్పాను కదా, అట్టు వేసింది ఎలా అయితే ఉందో అలాగే కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, అంతేగాని అట్టు తిరగేయకూడదంట ఈ అమ్మవారికి. సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కాలే వరకు ఉంచి కొంచెం ఆయిల్ వేసి కాల్చుతున్నాము ఆ అట్టుని. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా దుర్గా సముదాయిని, ఇంకా సంతాన ప్రదాయిని అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు. అంత ఫేమస్ అయిన అమ్మవారు అన్నమాట. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళైతే ఇంకా ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక సంవత్సరం లోపల వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉంది ప్రజల్లో, భక్తుల్లో గట్టి నమ్మకం ఉంది ఈ అమ్మవారి గురించి. అంటే ఇప్పుడు నేను వీడియోస్ తీసి చెప్తుంటే వచ్చిన వాళ్ళు ఉంటారు, వీడియోస్ చూసి ఇంకా చెప్పిన వాళ్ళు ఒకరి నుంచి ఒకరు, ఇలా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అనమాట. ఎర్రమ్మ తల్లి మన వైజాగ్ రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది. రోడ్డుకి మధ్యలో అటు ఇటు రోడ్డు ఉంటుంది, మధ్యలోనే ఉంటుంది అనమాట. ఈ ఎర్రమ్మ తల్లిని గ్రామ దేవతగా కూడా పిలుస్తారు. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకి వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి నడుచుకుని వచ్చేయచ్చు. అంటే ఈ గుడికి ఆపోజిట్ లో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఒకటి ఉంటుంది. వారికి ఉపవారం పెట్టడానికి అన్నం ఇంకా పప్పు ఇంకా అట్టు కూడా వేసేసాము తిరగేయకుండా. ఇంకా అక్కడ ఉపవారం పెట్టడానికి ఆకులు కూడా పెట్టేసాం, అన్ని రెడీ చేసేసి. ఇంకా అత్తయ్య పూజ కూడా చేసేసారు ఇంట్లో. మనం ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి అది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో మేమైతే అమ్మవారి గుడికి 6కి అలా వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వస్తున్నారనమాట జనాలు. చూసారు కదా, ఇక్కడ ఇలా వాటర్ ట్యాప్స్ పెట్టారు. అంటే చాలా మంది వెళ్ళి కాలు కడుక్కొని రావడానికి, ఇంకా మనం మేకపోతులు, కోళ్ళు ఇవన్నీ పట్టుకెళ్తాం కదా, వాటికి కూడా అక్కడే స్నానం చేయించాలంట. అందుకని అక్కడ ఇలా ట్యాప్స్ పెట్టారనమాట. మన ఇంటి దగ్గర నుంచి అవన్నీ చేసి తీసుకెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇలా చెయ్యాలి అంట. మేమైతే తీసుకెళ్లిన మేకకి ఇంకా కోళ్ళకి స్నానాలు చేపించేసాము. ఇంకా మేము కూడా కాళ్ళు అవన్నీ కడిగేసుకుని నెక్స్ట్ ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. చాలా మంది ఇక్కడ అంటే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుడతారు కదా, వాళ్ళని తీసుకొచ్చి మొక్కులు కూడా ఇస్తారు. అంటే ఎవరు మొక్కుకున్నా ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు. అండ్ ఇక్కడే చీరలు అమ్ముతారు, పసుపులు, కుంకుమలు ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడానికి ఉండాల్సినవన్నీ ఉంటాయి. ఇంకా అత్తయ్య పూజిత మేమందరం కలిసి ఆ మేకకి పసుపు రాసి బొట్లు అన్ని పెడుతున్నాము.
ఈ గుడి దగ్గర నిత్యం పూజలు ఎప్పటికప్పుడు అలా జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్, ఈవినింగ్ చాలా మంది వచ్చి దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట. రోడ్డుకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్. అండ్ ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం అయితే ఇంకా ఎక్కువ మంది పండగలు చేస్తారు. ఆ టైంలో ఈ గుడి చుట్టూ తిరగడానికి కూడా ఆ టైంలో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఈ పండగలు గుడి చుట్టూ తిరుగుతాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్దనమాట కొంచెం. పొద్దుట 6 గంటలకే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఈ గుడి దగ్గర అంటే, ఇంకొంచెం 9, 10, 11 ఆ టైం అయితే ఇంకెంతమంది ఉంటారు, ఎన్ని పండగలవుతాయి, ఎన్ని డప్పులు ఈ గుడి చుట్టూ మ్రోగుతూ అమ్మవారిని తలుచుకుంటూ పండగ చేస్తారు చెప్పండి. అందుకు రే మైబాబు ముందుకెళ్ళు. ఈ గుడి చుట్టూ ఆ డప్పులతో మనం తెచ్చిన పసుపు, కుంకుమ, ఇంకా మేకపోతులు, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పట్టుకొని 3 సార్లు తిరిగిన తర్వాత ఇంకా పండగ అయిపోతుంది. ఈ ఎర్రమ్మ తల్లికి ఆదివారం, మంగళవారం, లక్షవారం, శుక్రవారం ఈ టైంలో ప్రత్యేక పూజలు, అలంకారాలు, ఇంకా దసరా టైంలో అయితే నవరాత్రులు అమ్మవారిని పెట్టి ఇలా చేస్తారనమాట. ఈ డప్పుల సౌండ్‌తో, మేకపోతులతో, కోళ్ళు, పసుపు, కుంకాలతో గుడి చుట్టూ తిరుగుతుంటే భలే ఉందబ్బా! ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి డప్పులవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే గుడి దగ్గర చాలా మంది మేకపోతుల్ని కొయ్యడానికి ఉంటారు. డప్పులు కొట్టడానికి కూడా అక్కడే ఉంటారు ఇన్‌స్టెంట్‌గా. సో, మనం మనీ ఇచ్చేస్తే వాళ్ళైతే వచ్చి డప్పులు కొట్టేసి పండగ చేసేస్తారనమాట. 3 సార్లు గుడి చుట్టూ తిప్పేసి. మనం తీసుకెళ్ళిన మేకపోతులు, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! అది మన ఇంట్లో వాళ్ళందరూ అమ్మవారికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకున్న తర్వాత ఆ పోతుల్ని కోసేస్తారు. అండ్ ముఖ్యంగా ఈ అమ్మవారికి ఇక్కడ అగ్గిలో వేసే గుగ్గులం, సాంబ్రాణి పొగుంటుంది కదా! అదైతే చాలా చాలా ఇష్టమంట. అమ్మవారి ఎదురుగా నిలబడి మన కోరికలు తీరాలని కానీ, లేదా తీరిపోయిన కోరికలు గాని ఒకసారి అమ్మవారికి ఆ మేకపోతుని చూపించి, పసుపు, కుంకుమలు ఇవన్నీ చూపించి, లోపలికి వెళ్ళిపోయి పసుపు, కుంకుమలు మనం తెచ్చినవన్నీ చీర, పూలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ సమర్పించేసుకోవడమే. అమ్మవారు చూడడానికి చాలా లోతుగా లోపలికి ఉన్నట్టున్నారు కదా! చాలా చాలా బావుంటారు. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అంత బావుంటారు. ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి ఈ అమ్మవారి గురించి. అన్ని మహిమలు కల అమ్మవారు. అండ్ పిల్లలకి ఎవరికైనా బాలేదు అంటే గనక అంటే ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక ఉయ్యాల ఉంటుందంట. ఆ ఉయ్యాల్లో వేసి బాలేదు అని చెప్పేసి మనం అంటే ఏదో దండం పెట్టుకొని పూజ చేస్తే గనక ఆ పిల్లలకి తగ్గుతుంది అని కూడా ఒక భక్తుల్లో నమ్మకం అయితే ఉంది. లోపల ఉన్న విగ్రహంకి మనం పసుపు, కుంకుమ వేసి పూజ చేయడానికి అవ్వదు కాబట్టి బయట ఇలా ఒక విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయలు, పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి పూజ చేసుకోవచ్చనమాట స్వయంగా మన చేతులతో. ఈ అమ్మవారి విగ్రహం చూస్తే కనుక గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తున్నట్టు అండ్ కాళ్ళ కింద ఒక తల ఉండి ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తుందనమాట. సో, అది నాకు వీడియో తీయడానికి అంతగా అవ్వలేదు. ఎవరైనా మీరు నెక్స్ట్ టైమ్ ఎళ్ళుంటే గనక ఇది కంపల్సరీగా చూడండి. ఇలా ఒక రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ దీపం పెట్టుకొని చాలా మంది పూజలు కూడా చేస్తారు. అంటే మనం మెయిన్ విగ్రహం అమ్మవారి దగ్గర లోపల ఇవన్నీ చేయడానికి అవ్వదు కాబట్టి ఇలా ఒక చెట్టు దగ్గర ఇవన్నీ ఏర్పాటు చేశారు. అండ్ పసుపు, కుంకుమ వేసి అమ్మవారికి కొబ్బరికాయలన్నీ కొట్టడానికి అక్కడ విగ్రహం పెట్టారు. అండ్ మనం తెచ్చుకున్న ఉపవారం ఉంటుంది కదా! అది కూడా పెట్టడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్‌కైతే వెళ్తాము. ఇక్కడ పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అవన్నీ లోపలికి ఇచ్చేసాము. అండ్ రిమైనింగ్ ఉన్నవి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకున్నాము. అండ్ చాలామంది ఇక్కడ దీపం కూడా పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. సో, మేము తెచ్చిన
అన్నం, పప్పు ఇంకా అట్టు ఉంది కదా! మైదాపిండి అది కూడా ఇక్కడ అమ్మవారికి ఉపహారం అయితే పెట్టుకుంటారు ఈ ప్లేస్‌లో. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ఎర్రమ్మ తల్లి గుడికి తీసుకొచ్చినవి ఏవి కూడా వెనక్కి తీసుకెళ్ళకూడదు అని అన్నారనమాట అక్కడ. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో తెలీదు. అండ్ మీకెవరికైనా ఇలాంటి పద్ధతి ఒకటి ఉంది అని తెలిస్తే గనక కామెంట్ చేయడం మర్చిపోకండి. అంటే ఇక్కడికి తెచ్చినవి ఏవి వెనక్కి తీసుకెళ్ళకూడదన్నారు. అంటే నాకది ఎందుకు హ్మ్. ఏంటో తెలియలేదనమాట. మీకెవరికైనా తెలిస్తే మర్చిపోకుండా చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.